నా పేరు సుబ్రహ్మణ్యం, CEO ఫౌండర్ కలమన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో చాలా మంది ఫుడ్ అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఫుడ్ అప్లికేషన్ లో మీకు ఒక సొంత రెస్టారెంట్ ఉంటే లేదా సొంతంగా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ సింగిల్ వెండర్ ఫుడ్ అప్లికేషన్ అనేది చాలా మీకు యూజ్ అవుతుంది. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ ఎ ప్రొడక్ట్, ఇన్ హౌస్ ప్రొడక్ట్ ఉంది, అలాగే కస్టమైజ్డ్ డెవలప్మెంట్ కూడా మేము చేయగలము. అయితే అసలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఒక ఫుడ్ అప్లికేషన్, సింగిల్ వెండర్ ఫుడ్ అప్లికేషన్ రన్ చేయాలి అంటే అసలు ఏంటేంటి, అసలు ఖర్చుతో పాటు అసలు ఎలా ఉంటుంది ఫ్లో అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ అసలు ఈ బిజినెస్ ని మీరు ఎలా రన్ చేయాలి, ఇది మీకు ఎంతవరకు అడాప్ట్ అవుతుంది, యాప్ట్ అవుతుందో తెలుసుకోవచ్చు. సో చూద్దామైతే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఒక ఫుడ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకుంటే ఆండ్రాయిడ్ లో కావాలా, iOS లో కావాలా, వెబ్సైట్ కావాలా, 3 కావాలా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఓన్లీ వెబ్సైట్ అయితే ₹1 అయింది అనుకోండి, ఆండ్రాయిడ్ అయితే మరో ₹1 అయింది అనుకోండి, iOS అయితే మరో ₹1, అంటే ₹3 ఖర్చు అవుతుంది, అంటే 3 times. సో యాజ్ పర్ ఎ బడ్జెట్ వీ నీడ్ టు డిసైడ్. అండ్ సెకండ్ థింగ్, మీరు సొంతంగా ప్రతి స్క్రీను మీకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నారా, లేదా కాస్ట్ ఎఫెక్టివ్ మోడ్ లో రెడీమేడ్, మా దగ్గర ఉన్న రెడీమేడ్ లేదా ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నారా అన్నది డిసైడ్ చేసుకోవాలి. సో ఈ 2 డిసైడ్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫీచర్స్ కావాలి. ఒక అప్లికేషన్ మీరు చూసిన ఎన్నో మొబైల్ యాప్స్ చూసుంటారు, స్విగ్గీ, జొమాటో, ఆర్ఎల్స్, ఇంకా చాలా ఉన్నాయి, లైక్ ఫుడ్ ఫర్ షూర్. ఇంకా ఈ రకరకాల అప్లికేషన్స్ ఏంటంటే అవి మల్టీ వెండర్స్. సో మీరే సొంతంగా డెలివరీ చేయాలనుకోండి. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, పిజ్జా హట్ ఉంది, డోమినోస్ ఉంది. ఇప్పుడు పిజ్జా హట్ తీసుకుంటే మీరు ఆర్డర్ పెడితే పిజ్జా హట్ బాయ్స్ వచ్చి మీకు డెలివర్ చేస్తారు. అదే విధంగా డోమినోస్ చూసుకుంటే డోమినోస్ వాళ్ళు డెలివర్ చేస్తారు. ఇలా సింగిల్ వెండర్ అనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో అసలు ఎలా పనిచేస్తుంది. సో ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీరు ఈ ఎగ్జాంపుల్ మీద ఒక ABCD రెస్టారెంట్ అనుకుందాం, ఒక సిటీలోనే ఉందా, మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా, ఒకే సిటీలో 4-5 లొకేషన్లో ఉందా, అంటే మల్టీ సిటీ ఉందా, మల్టీ సిటీ విత్ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయా. యూజర్ అనేవాడు మీ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైనా బ్రాంచ్ నుంచి వాడు పర్చేస్ చేయొచ్చా, ఏ సిటీ నుంచి అయినా పర్చేస్ చేయొచ్చా. సో మొత్తం ఇదంతా కూడా ఒకడే అడ్మిన్ కంట్రోల్ చేస్తాడా, సిటీ వైజ్ కంట్రోల్స్ ఇస్తారా, ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మీరు ఊహించుకొని మీకు అన్ని ఇనిషియల్ గా కావాలి అనుకుంటే మీ డెవలపర్ చెప్పాలి. అదే విధంగా సో వీటన్నిటికీ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇది ఒకటి మీరు డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్, సో మీరు పెట్టుకునే ఈ ఫుడ్ అనేది ఇన్స్టెంట్ గా డెలివర్ చేస్తారా, అంటే ఆర్డర్ పెట్టిన వెంటనే నెక్స్ట్ 60 minutes లో, నెక్స్ట్ 40 minutes లో డెలివర్ చేద్దాం అనుకుంటున్నారా. లేదు అనుకుంటే కొంతమంది ఏమంటారంటే నెక్స్ట్ డే, అంటే రేపటికి ఈరోజు బుక్ చేసుకోవచ్చు, బట్ రేపు బుక్ చేసుకుంటే ఇన్స్టెంట్ గా బుక్ చేసుకునేది మేము పెట్టుకోలేం, ఎందుకంటే మాది హోమ్ ఫుడ్ అప్లికేషన్ ఆర్ ఎల్స్ ఆర్గానిక్ ఫుడ్ అప్లికేషన్ అని కూడా చెప్తూ ఉంటారు. సో మీకు ఇన్స్టెంట్ డెలివరీ కావాలా వద్దా కూడా మీరు ఫైనలైజ్ చేసుకోవాలి. కపుల్ ఆఫ్ పీపుల్ విల్ సే దట్ నాకు షెడ్యూలింగ్ ఫెసిలిటీ కూడా కావాలి, అంటే సాయంత్రం 7 గంటలకు నాకు బిర్యానీ కావాలి, సో ఈ 7 గంటలకు షెడ్యూల్ కూడా చేసుకునే ఆప్షన్ కూడా కావాలి అంటారు. సో ఇలాంటి ఆప్షన్లు కూడా కావాలా తెలుసుకోవాలి. దీంతో పాటు ఏంటంటే రకరకాల కేటగిరీస్ ఈ ఫుడ్ అప్లికేషన్ లోని మీరు బిర్యానీస్ అని, డ్రింక్స్ అని, బెవరేజెస్ అని, ఇవన్నీ మీకు నచ్చిన అన్లిమిటెడ్ కేటగిరీస్ మీరు పెట్టుకోవచ్చు, నచ్చిన కాస్టింగ్ మీరు డిఫైన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ మల్టిపుల్ సిటీస్ లో మీరు రన్ చేయాలనుకుంటే విశాఖపట్నంలో బిర్యానీ కాస్ట్ వేరేగా ఉంటే హైదరాబాద్ లో బిర్యానీ కాస్ట్ వేరేగా ఉండొచ్చు. సో ఇలాంటి సెటప్ కూడా అడ్మిన్ కన్సోల్ లో మేము డెవలప్ చేస్తాం, ఇది కూడా తెలుసుకో. సో ఈ రకంగా మీ ఫ్యూచర్స్ అన్ని మీకు తెలియాలి. అసలు ఒరిజినల్ గా ఒక ఫుడ్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న 2-3 steps లో చెప్తాను. యూజర్ అనేవాడు మొబైల్ అప్లికేషన్ తీసుకుంటాడు, మొబైల్ నెంబర్ టైప్ చేసి OTP వచ్చిన తర్వాత లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్ మల్టిపుల్ సిటీస్ అయితే సెలెక్ట్ సిటీ ఉంటుంది, సింగిల్ సిటీ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ స్క్రీన్ కి వస్తుంది. మీరు ఏదైనా ఆఫర్లు పెట్టుంటే పైన టాప్ లో బ్యానర్లు కనిపిస్తాయి, మీ కేటగిరీస్ కనిపిస్తాయి. ఏదైనా నచ్చిన కేటగిరీస్, బిర్యానీస్ అను, డిజర్ట్స్ అను, లేకపోతే స్టార్టర్స్ అను, ఏదో దాని మీద క్లిక్ చేసి అందులో ఐటమ్స్ చూసి యాడ్ టు కార్ట్ కొడతాడు. యాడ్ టు కార్ట్ కొడుతున్నప్పుడు ఒక పోర్షన్ కావాలా, మల్టిపుల్ పోర్షన్స్ కావాలా. దీంతో పాటు ఒక ఫుడ్ అప్లికేషన్ లో చాలా ఇంపార్టెంట్
థింగ్స్ ఏంటంటే యాడ్ ఆన్స్ ఏమైనా కావాలా. ఎగ్జాంపుల్ నేను పిజ్జా పెట్టాను అనుకోండి, పిజ్జాలో యాడ్ ఆన్స్ ఏముంటాయి, ఎక్స్ట్రా చీజ్ కావాలి, ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కావాలి, అలా అనమాట. సో ఇలాంటివి కూడా మన అడ్మిన్ ప్యానల్ ద్వారా ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్కి ఎనేబుల్ చేసుకోవచ్చు, వాటి బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇవన్నీ మన కార్ట్కి యాడ్ అవుతాయి. కార్ట్కి యాడ్ అయిన తర్వాత ఎంత కాస్ట్ అయిందో జిఎస్టీ విత్ సిజిఎస్టీ వీటన్నిటికీ చూసుకోవచ్చు. దీంతో పాటు కూపన్స్, సో అడ్మిన్ వెల్కమ్ కూపన్స్ లేదా ఫెస్టివల్ కూపన్స్ పెడుతూ ఉంటారు. అలాంటి కూపన్ ఏదైనా ఉంటే కూపన్ కూడా అప్లై చేయొచ్చు. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు అక్కడ మళ్ళీ కావాలి అనుకుంటే పికప్ హోమ్ డెలివరీ అనే ఆప్షన్ కూడా మనం కావాలంటే డెవలప్ చేసి పెట్టచ్చు. నౌ ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఆన్లైన్ డెలివరీ. మీకు హోమ్ పికప్ కావాలి అనుకుంటే కూడా మనం ఆప్షన్ ఎన్బిల్డ్ చేయొచ్చు. సో ఇదొకటి. దాని తర్వాత పే ఆన్లైన్ ఆర్ క్యాష్ ఆన్ డెలివరీ అన్నది కూడా సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మనం ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. చాలా మంది ఏమంటారంటే ఇనిషియల్ డేస్ లో సిఓడి చేయము అంటారు. అడ్మిన్ కన్సర్న్ లో సిఓడి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో వద్దు అనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, కావాలి అనుకున్నప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అడ్మిన్ కన్సర్న్ ఉంటుంది. వన్స్ ఆర్డర్ ప్లేస్ అయిన వెంటనే ఒక అలర్ట్ మీకు వస్తుంది, ఈ మెయిల్ వస్తుంది. అడ్మిన్ ప్యానల్ లో మీరు ఆర్డర్ చూసుకుని యాక్సెప్ట్ ఆర్డర్ చేసి డెలివరీ మీరు వాళ్ళకి పంపించేయచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్. నాకు డెలివరీ బాయ్ యాప్ కూడా కావాలి అన్నారు అనుకోండి, సో మేము డెలివరీ యాప్ కూడా మీకు ఇస్తాము. సో ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత అడ్మిన్ కి వచ్చిన తర్వాత మీ దగ్గర ఉండే ఎవరైతే మీ ఎంప్లాయీస్ మీ డెలివరీ బాయ్స్ ఉంటారో ఒక డెలివరీ బాయ్ని సెలెక్ట్ చేసుకుని అసైన్ కొడితే అతనికి అలర్ట్ వస్తుంది. ఓకే ఒక ఆర్డర్ వచ్చింది, నేను పిక్ చేసుకుని అతనికి ఇవ్వాలి అని తెలుస్తుంది. సో ఈ డెలివరీ బాయ్స్ అందరూ కూడా మీ ఇన్ హౌస్ శాలరీ వాళ్ళే. లేదు నాకు స్విగ్గీ జొమాటో లాగా ఫ్రీలాన్సర్ డెలివరీ బాయ్స్ కావాలి అన్నా కూడా ఆ ఆప్షన్ మేము డెవలప్ చేయగలం. మీకు కావాలి అనుకుంటే చెబితే మేము దానికి ఎంత టైం పడుతుందో చెప్పి మీకు డెవలప్ చేస్తాం. సో ఇది ఒకటి. దీంతో పాటు ఆర్డర్ వచ్చింది, అడ్మిన్కి వచ్చింది, అడ్మిన్ డెలివరీ బాయ్కి అసైన్ చేశాడు, అడ్మిన్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిన తర్వాత డెలివర్డ్ అని మార్క్ చేస్తాడు. డెలివర్డ్ అని మార్క్ చేసిన తర్వాత యూజర్ దానికి రేటింగ్ ఇస్తాడు. సో ఇది ఎండ్ టు ఎండ్ ఫ్లో. అండ్ యూజర్ అనేవాడు మై ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయిన ఆర్డర్స్ ను కూడా చూడొచ్చు. ఇప్పుడు అడ్మిన్ సైడ్ ఏంటంటే ఎన్ని ఆర్డర్లు మనం సేల్ చేసాము, సో ఈ రోజు ఎంత చేసాము, నిన్న ఎంత చేసాము అని మనం చెక్ చేసుకోవచ్చు. ఏ ఐటమ్ బాగా ఆర్డర్ అంటే ఏ ఐటమ్ బాగా మనము అమ్ముతున్నామని చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఆ ఐటమ్ అయిపోతే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు రేట్లు మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మినిమం డెలివరీ ఛార్జెస్, అదే విధంగా అండ్ మినిమం అమౌంట్ ఫర్ ద డెలివరీ, ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఒక ఫుడ్ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి అనుకుంటే ఉండాల్సిన ఆప్షన్స్. సో ఇది మనకి వర్కింగ్ ఫంక్షనాలిటీ. సో మీకు మా దగ్గర బేసిక్, మీడియం, అడ్వాన్స్ అనే డిఫరెంట్ ఆప్షన్ తో మా దగ్గర అప్లికేషన్ ఉంది. ఇది కాకుండా కస్టమైజ్డ్ గా మీ ఓన్ థాట్స్ తో కూడా మీరు రావచ్చు, మేము డెవలప్ చేసి పెడతాం. సో ఇది ఒక సింగిల్ వెండర్ ఫుడ్ అప్లికేషన్ ప్రాసెస్. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కింద మా నెంబర్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మా దగ్గర లైవ్ డెమోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో జస్ట్ థింక్, మీరు బిజినెస్ చేద్దాము అనుకుంటే 100% మీకు మేము అసెట్టే అవుతాం. సో మరిన్ని వీడియోస్, మరిన్ని బిజినెస్ ఐడియాస్ కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.